ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి మెజర్ వేయాలి. ఉక్స్ పట్టి మెజర్ వేయాలి అన్నప్పుడు చాలామంది ఇక్కడ చిన్న తప్పు చేస్తారు. ఉక్స్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ టేప్ తోటి అయితే టేప్ తోటి చూసుకోండి, నార్మల్గా అయితే ఇక్కడ ఇలాగే పెట్టేసుకోండి. చూసుకొని ఎగ్జాక్ట్ ఉన్న ప్లేస్ నుంచి పెట్టుకోవాలి. ఈడ కూడా ఎగ్జాక్ట్ ఉన్న ప్లేస్ వరకు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మనమే 1 ఇంచ్ వదలాలి. ఈ 1 ఇంచ్ మనకి ఏడ యాడ్ అవుతుందో చూద్దాం. 1 ఇంచ్ ఏడ యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక డాట్ వేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ క్రాస్ పట్టి కుట్టుతాం కదా. ఇక మీకు క్లియర్గా చెప్తున్నాను. మనం ఇక్కడ డాట్ వేస్తాం, దానికి డాట్ అన్న తాడ మనకు 2 పాయింట్స్ అనుకుంటాం. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ పోతుంది. మళ్ళీ నెక్స్ట్ 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఏం పోతుంది, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఏం పోతుంది, క్రాస్ పట్టికేసి క్లాత్ పోతుంది. దీన్ని 2 కలుపుకొని మనం ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ వదిలిపెట్టుకోవాలి. ఈ 1 ఇంచుని ఇలా మార్క్ ఎక్కువ చేసుకొని ఇలా ఒక చిన్న మార్క్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఈ షేపు చాలామందికి నెక్ పెట్టినా సరే మధ్యలోకి వెళ్ళి పెట్టాలా అని అనుకుంటారు కదా, అస్సలు పెట్టొద్దు. మనం చూసే విధానం అంటే మన బాడీ ప్రకారంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఒక్కసారి వాళ్ళ చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, లావుని బట్టి చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని ఇలా టేప్ తోటి అయినా సరే, ఇగో ఈమెకు 4.5 ఉంది, ఈ 4.5కు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. 4.5కు ఎప్పుడు కానీ ఒకే రకం రాదు. ఇది 42 సైజ్ కాబట్టి, పెద్ద సైజు కాబట్టి మనకి ఎక్కువ వచ్చింది. మనకు 38, 36, 40 కూడా కాదు, 38, 36, 39 ఇలా మెజర్మెంట్లకు అన్నిటికీ 4 వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇలా ఇది 4 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇంకా చాలామందికి తెలియదు, ఇది చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ వరకు పెట్టిన తర్వాత ఒక చిన్న మార్క్ లాగా ఇలా పెట్టేసుకొని, అంటే ప్లస్లో ఒక సింబల్ లాగా పెట్టేసుకొని, ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ నుంచి మెజర్ చేయండి. ఇది మెజర్ చేసే ముందు మన వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం 2 పాయింట్స్ ఏం నేర్చుకున్నాం, ఉక్సు పట్టి ప్లస్ డాట్ పాయింట్, ఈ 2 పాయింట్స్ ఇందులో నేర్చుకున్నాం. దీంట్లో పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇది ఎక్స్ట్రా చెస్ట్ పాయింట్, ఉక్సు పట్టి నుంచి చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకొని దీన్ని మెజర్ పెట్టాలి. నెక్స్ట్ 2 పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.